అది బాగాలేదంటున్నారు. వాళ్ళ ఒపీనియన్ అది. అంటే ఫ్రీ బస్సెస్ వల్ల బాగా మైనస్ అవుతుంది అంటున్నారు. మైనస్ అంటే గవర్నమెంట్కి ఫ్రీ బస్ అనేది నష్టమే కదండి. కాకపోతే లేడీస్కి బెనిఫిట్. మీకు ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? బాగానే ఉంది. అంటే కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందంటే? రేవంత్ రెడ్డిదే బాగుంది. ఓకే, ఏం నచ్చింది పాలన అసలు మీకు? ఆయనదేముందండి, కేసీఆర్ కూడా ఏం చేసిండని అందరికీ నష్టమే. ఇప్పుడు ఎన్నో విలేజెస్ పోయినవి, వాళ్ళు పంట పొలాలు ఎంత నష్టపోయిన రైతులు. మనకు ముఖ్యంగా ఉండాల్సింది రైతేనా. రైతు లేకపోతే మనకేముంది? ఎంత జాబ్ చేసినా ఇప్పుడు ఆఖరికి కేసీఆర్ రేవంత్ రెడ్డి అయినా రైతు ఉంటేనే మనం, అదే కదా. మరి వాళ్ళకి నష్టం కల్పించినప్పుడు ఆయన బెనిఫిట్ అని ఎలా చెప్పగలుగుతాం? అంతే కదా. రేవంత్ రెడ్డి కొంతమంది రైతులకు ఇంకా రుణం ఆయన ఇప్పుడు చూడండి, కొత్త ప్రభుత్వం అది నూతనంగా వచ్చింది. ఇప్పుడు కొత్తది ఇప్పుడు రాగానే మనం ఎంబటే కావాలంటే అవి ఎన్నో ఉంటాయి. రాష్ట్ర స్థాయి అది. మనం ఒక చిన్న ఇంట్లోనే ఒకేసారి తెచ్చుకోవాలంటే కాదు. అలాంటిది ఆయన రాష్ట్రాన్ని పాలించాలంటే ఆయనకి టైం పడుతుంది కదండి. మరి ఉచిత పథకాలు ఏమన్నా నష్టం చేకూరుతున్నాయంటారా రాష్ట్రాన్ని? నష్టం అంటే గవర్నమెంట్కి ఉంటుంది, కానీ వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంది. ప్రజలకి ఇవ్వాలి అనే ఉద్దేశం తనకి ఉంది కాబట్టి తను ప్రజలకి అందిస్తున్నాడు. తను ఇబ్బంది పడినా అందిస్తున్నాడు. అది వాళ్ళకు ఉంటుంది. ఎలాగో ఫ్రీ బస్ అనేది ఒక సదుద్దేశంతో చేసిన పని, దాన్ని కూడా ఇప్పుడు నెగిటివ్ గా వెళ్తుంది జనాల్లోకి. ఎలా అనిపిస్తుంది? నెగిటివ్ అంటే ఇక ఎక్స్పర్టీస్ ఉంటారు కదండి, కామన్ అదిగా చెప్తూనే ఉంటారు అట్లా. ఓకే, ఎక్స్పర్టీల పని అది. అంతే కదా. మీకు ఓవరాల్ గా రేవంత్ ఓకే, ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, అంతే ఉంటుంది కదా. అందరికీ ఒకే విధంగా నచ్చాలని అంటే ఏమీ లేదు. అది అంటే మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా మేడం? ఇష్టమని కాదు, ఎవరి పాలన మంచుకుంటే వాళ్ళది, అంతే. అంతే కదండి. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని, ప్రజలు అంటే ఏంటి, మనకి ఎవరు మంచిగా చేస్తుంటారో వాళ్ళని మనము లైక్ చేస్తుంటాం, అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లోనే తల్లిదండ్రులైనా ఎవరు పిల్లల్ని ఎక్కువ చూస్తుంటారో వాళ్ళని లైక్ చేస్తారు పిల్లలు కూడా. సేమ్ మనకు కూడా తండ్రి లాంటి వాడే కదా ప్రజలకి. ప్రజలు రాజు పరిపాలిస్తుంటే రాజు పిల్లలని చూసుకోవాల్సిన బాధ్యత. లేదు తొగట. బాగాలేదంటే ఏం బాగున్నది, మాకు ఏమో ఇండ్లు వస్తాయి అన్నాడు, ఇండ్లు వస్తలేవు, ఏం వస్తలేవు. పింఛన్ కూడా వస్తలేదు, పింఛన్ కూడా వస్తలేవు. అన్ని ఇప్పిస్తాం, అన్ని చేస్తాం. ఆడళ్ళకు, ఇంట్లో ఉన్న వాళ్ళకు 2500 ఇవన్నీ ఇప్పిస్తా అన్నాడు, ఇప్పిస్తుడే లేదా మాకు. మా కష్టాలు మేము కష్టాలు పడ్డోళ్ళకన్నా ఇప్పియాలి కదా, ఏది ఇప్పిస్తలేడు. ఏం చేస్తుంది ఆయనకి ఎరకయ్యమ్మ, ఏం చెప్తాం. ఆయన వచ్చిన కాంచెలు ఏం లేదు ఇక్కడ, గిరాకే లేదు, గిరాకే లేదు. ఏ మళ్ళనా మళ్ళా గెలుసుడు లేదు, గెలవాడు. మాకైతే నా బిడ్డ పెళ్లి చేస్తే హరీష్ రావు 60 గజాలు ఇచ్చిండు. మళ్ళీ మాకు ఇల్లు లేకుంటే మళ్ళా 1,00,000 రూపాయలు ఇప్పించిండు. ఇక్కడ అడ్డ పెట్టించి కూడా నాకు ఫోటో దిగిపోయిండు. గెలుస్తాడు, గెలవాలి. హరీష్ రావు గెలవాలి మళ్ళా, చేస్తాడు. హరీష్ రావు మాకు ఎక్కడైనా మంచిగా చేస్తాడు. హరీష్ రావు చాలా మంచోడు, ఏదైనా. కేసీఆర్ తెలంగాణ ఇట్లా అన్ని మంచి అవకాశము రావాలనే కోరుకుంటున్నాం మేము.